హాయ్. మనస్సును పట్టించుకోకుండా ఉండడం ఒక అద్భుతమైన సాధనం. అనేక మంది మహర్షులు ఈ విధానాన్ని ఆచరించేవారు. అంటే వారు మనసుతో పోరాడలేదు, దాన్ని మార్చాలని ప్రయత్నం చేయలేదు. కేవలం దానికి ప్రాముఖ్యతనివ్వడం తగ్గించారు. అలా చేయడం వలన మనసు క్రమంగా సద్దుమణుగుతుంది. మన జీవితంలో వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. మనస్సు నిరంతరం ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి అనేక కథలు సృష్టిస్తుంది. సాధారణంగా మనలో వచ్చే ఆలోచనలు నమ్మి మనం వాటితో పాటు ప్రయాణిస్తూ ఉంటాం. కానీ మహర్షులు ఒక భిన్నమైన మార్గాన్ని చూపించారు. వారి ప్రతి ఆలోచనకు స్పందించలేదు. ప్రతి భావాన్ని పట్టుకొని విశ్లేషించలేదు. కేవలం సాక్షిగా గమనించారంతే. మనసు మన దృష్టి, మనము వచ్చే మన ఆలోచనలే వాటికి ఆహారం. మనం దానికి పదే పదే స్పందిస్తే అది మరింత బలపడుతుంది. సాక్షిగా ఉండగలిగితే అది సహజంగానే తన స్థితిని కోల్పోతుంది, తన బలాన్ని కోల్పోతుంది. ఇది మనస్సును అణచివేయడం కాదు, ఇది మనస్సుతో యుద్ధం చేయడము కాదు. ఇది కేవలం నేను నా ఆలోచనలు కాదు అనే ఒక అవగాహన మాత్రమే. మనం ఆలోచనలతో పాటు వెళ్తూ ఉంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. మనం ఆలోచనలు వెంట పడకుండా దానిని ఒక సాక్షిగా చూస్తే అది నిదానంగా, నెమ్మదిగా దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటుంది. అది నిజంగా దాని ప్రభావం తగ్గినప్పుడు మనకు నిజమైన శాంతి, ఆనందం, చైతన్యం దొరుకుతుంది. మనసులో వచ్చే ప్రతి ఆలోచన మనము దాని వెనక వెళ్ళవలసిన అవసరం లేదు. దాన్ని గమనించాలి, దాన్ని వదిలేయాలంతే. అది వచ్చి వెళ్ళిపోతుంది అంతే. దాన్ని ఒక జస్ట్ అలా చూస్తే కింద పడిపోతుంది. మనస్సును గెలవాలంటే దానితో పోరాడడం అవసరం లేదు. దానికి అవసరం లేని అనవసరంగా ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే చాలు. సాక్షిగా ఉండడం ద్వారా అది తన ప్రభావాన్ని కోల్పోతుంది. అప్పుడు మనలో సహజమైన ప్రశాంతత ఉంటుందన్నమాట. మనస్సు మనకి ఒక విధంగా చెప్పాలంటే మనకు మిత్రుడే. మనం అనవసరమైన దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చి దాన్ని అనవసరంగా గందరగోళంగా చేసి పెట్టాం. అందుకే మనసు అంటే భయపడతారు. మనసు ఒక అద్భుతమైన సాధనం. దాన్ని తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండొచ్చు.